ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం శనిగ్రహం యొక్క మార్పు కాదండి, వక్రగతి. అంటే మార్పు అంటే శనిగ్రహం చాలా మందికి మార్పులు ఇస్తుంటాడు. శని వక్రగతిలో మీనరాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు, మీనరాశిలో ఉన్నాడు, 12 రాశుల వారికి ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అసలు శనీశ్వరుడు ఎప్పటి నుంచి వక్రగతిలో ఉంటున్నాడు, ఎప్పటి వరకు ఉంటాడో తెలుసుకుందాం. 27th జూలై 2026 నుండి 10th డిసెంబర్ 2026 అంటే 137 డేస్ 137 రోజుల పాటు శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. మీనరాశిలో బలంగా ఉన్నాడు. అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అనమాట. అంటే ఏళ్ళనాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 12 రాశుల మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, చెడు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి పాపిగా ఉన్నాడు. అష్టమాధిపతి అర్ధాష్టమ శని ఇందాక చెప్పుకున్నాం కదా, అర్ధాష్టమ శని ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. సరే, భాగ్యం గురించి చెప్పుకుందాం అనుకోండి. ముఖ్యంగా ఆయన మీ 3వ భావాన్ని చూస్తున్నాడు. అంటే ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ సిస్టర్స్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అలాగే మీ సోదరమణులు కూడా అనారోగ్య సమస్యలు ఎదురవడము ఉంటుంది. ఏదేమైనా ఆయన మీకు సప్తమాధిపతి కూడా అయ్యాడు. సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండి వక్రగతిలో ఉన్నాడు. కానీ ముఖ్యంగా శని మంచివాడు కాకపోయినా సప్తమాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని వృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా భాగ్యాధిపతి చూడబడతాడు, వక్రగతిలో ఉన్న గురుడు చేత చూడబడతాడు కాబట్టి మీకు శుభ ఫలితాలే ఇస్తాడు. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ శుభ ఫలితాలు ఇస్తాడు. భార్యాభర్తల విషయంలో అనురాగంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. త్వరగానే మ్యారేజ్ అయిపోవడం, వివాహ శుభకార్యాలు కుదరడము, వివాహ వేడుకలు జరగడము జరుగుతాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం అని చూస్తూ ఉండగా మనం వెళ్తారు. అలాగా అది మీకు బాగా యోగవంతంగా ఉంటుంది. పైగా మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు. అష్టమ స్థానం రాహు ఉండి అష్టమాధిపతి కూడా శనీశ్వరుడు అవ్వడం, వక్రగతిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇస్తాడు మీకు. అంటే ప్రయాణాల్లో ఆరోగ్య సమస్యలు ఇస్తాడు ఆయన. తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసేటప్పుడు మీకు అనారోగ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ 9th భావంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి, శని ఉన్నాడు కాబట్టి, వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆ భాగ్యాన్ని 9th హౌస్ లాడుతూ చూడబడుతున్నాడు కాబట్టి భాగ్యాన్ని వృద్ధి చేస్తూ మీరు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ చేస్తూ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాల్లో ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఫార్మా రంగాల్లో ఇంకా చాలా పరిశ్రమల్లో కూడా విజయం సాధిస్తారు, డబ్బులు బాగా వస్తాయి. మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటామండి. శనీశ్వరుడు కూడా మన జాతకాల మీద కూడా ఆయన ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటాడు, ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇటు గోచార రీత్యా, అటు మన పర్సనల్ జాతకాల రీత్యా కూడా ప్రభావం ఉంటుంది కూడా. అంటే దశలు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఉంటుంది. దాని ప్రకారం కూడా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలని అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఒక పక్కన గోచార ప్రకారము ఇబ్బంది పడుతూ ఉంటాం, ఇంకో పక్కన మీ మెయిన్ జాతకంలో కూడా ఏదో ఒక ఇబ్బందులు ఉండడము, ఈ జాతకాలు ఈ రెండు కాంబినేషన్ కుదరకపోవడము. అంటే ఒక పక్కనేమో గోచార ప్రభావంలో శనీశ్వరుడు ఇబ్బంది కలిగిస్తుంటాడు, ఒక పక్కన మామూలు మెయిన్ జాతకంలో కూడా ఏదో గ్రహం ఏదో దశ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి వల్ల ప్రభావం వలన కూడా మీరు బాగా నలిగిపోవచ్చు, అంటే బాగా కష్టపడిపోతూ ఉండవచ్చు. అందుకని చెప్పి జాతకాల పరిశీలన కూడా కంపల్సరీగా ఉండాలండి. ఒక పక్కన మంచి దశ జరుగుతుంది అనుకోండి, ఈ శని వలన వచ్చే చెడు ఫలితాలు కూడా తక్కువ ఉండడానికి కూడా మనం నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ జాతకం ఒకసారి రిఫర్ చేయించుకుంటే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎవరో చెప్పిన మాట వినకండి. అంటే జాతకాలు సరిగా ఉండవు, జాతకాలు నమ్మకూడదు, జాతకాల వలన మనకి జరగవు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క ఇది. కానీ మన జాతకాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, గ్రహాల మీద నమ్మకం పట్టు ఉంది కాబట్టి మనం ఇలా చెప్పుకుందాం. ఏంటి, జాతకాలు నమ్మచ్చు, గ్రహాల యొక్క ప్రభావం నమ్మచ్చు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫలితాలు ఇస్తారు. అంటే మనకు చెడు ప్రభావం తగ్గేంత వరకు ఆగి మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అందుకని కోట్లు లక్షలు ఖర్చు పెట్టేస్తాం అని ఏమీ ఉండవండి. మంచి జాగ్రత్తగానే ఉండొచ్చు. మీరు మీ జాతకాలు చూసుకోండి, ప్లస్ జాతకాలు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి.
ప్లస్ ఏలినాటి ప్రభావం గురించి మనం ఆలోచించు జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడు మనం పరిహారాలు మరి ఏంటి తెలుసుకుందామండి. 12 రాసుల మీద శనేశ్వరుడు వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మంచి శుభఫలితాల కంటే చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. మరి ఏం చేస్తే మనకి చెడు ఫలితాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి కొద్దిగా మన ఆనందంగా ఉండేటికి ఏ ఫలితాలు ఇస్తాడు, ఏ చేసుకుంటే మన మంచి ఫలితాలు ఇస్తాడు, ఏ పూజ చేసుకుంటే ఇస్తాడు అనేది చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడికి వక్రగతి ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే మన్య సూక్తంతో శనీశ్వరుడికి ఒక్క శనివారం అయినా సరే అభిషేకం చేయించుకోవాలి. మినిమం 7 శనివారాలు మామూలుగా తైలాభిషేకం చేసుకుంటూ 7వ శనివారం కానీ ముందు మీకు ఎప్పుడు శనివారాలు వినంటే అప్పుడు శనివారాలు మన్య సూక్తంతో, అంటే మన్య సూక్తం అంటే వేదాలతోటి ఆ వేద పండితులు చేస్తారండి. అది చాలా పవర్ఫుల్. శనీశ్వరుడిగా చేస్తే చాలా సంతోషిస్తాడు ఆయన. ఆయనకి మంచి వస్త్రం కప్పి, తెల్లటి బట్ట కప్పి, అంటే వస్త్రం సమర్పించి ఆయన కూడా చక్కగా పూజలు చేసిన తర్వాత 9 ప్రదక్షిణాలు చేస్తాం కదా, చేసిన తర్వాత మనం శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. ఇది కంపల్సరీ. మనిషి సూక్తం చేసిన తర్వాత శివాభిషేకాలు చేయించుకోవాలి. అంటే శివదర్శనమైన చేయాలి. చేసి మారేడు దళాలతో పూజ చేయించడము, శివుడికి మన ఇంట్లోనే మారేడు దళాలతోటి పైగా మల్లె పువ్వులతోటి పూజ చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకోవడం చాలా చెప్పదగ్గ అంశం. అంతేకాదండి, శని ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని ఓం హరి మర్కట మర్కటాయ నమః, ఓం హరి మర్కట మర్కటాయ నమః, ఓం హరి మర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 100 సార్లు కానీ 100 సార్లు 1008 టైమ్స్ అంటే మనకి మన ఆఫీసులో మన హడావిడిగా ఉంటాం. ఒక 40 రోజుల పాటు, మీకు 21 రోజుల పాటు పూజ చేసుకోవడం వలన చక్కటి శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా శనీశ్వరుడికి పవర్ తగ్గాలంటే, మనమే పవర్ తగ్గాలంటే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడము, పవనపాకులతో పూజ చేయించడము, ఆయనకి వడమాల సమర్పించడము, అప్పాలు నైవేద్యం పెట్టడం వలన శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతుంది. అమ్మవారిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దుర్గమ్మవారిని పూజించడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు అందరికి తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనల్ని ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరికి తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనల్ని ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్య సూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. మీకు అందరికి తెలిసిందే అనుకోండి, ఒక శని మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మన ఇంట్లో అయినా పూజించవచ్చండి. లేదా బీజాక్షరం ఉంది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శని మనల్ని ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా సర్వదా రక్షగా ఉంటాడు అని
అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శనీశ్వరుడు ఎంత పూజిస్తే అంత శుభ ఫలితాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాజకీయ రంగంలో భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా దేశాల మధ్యలోనూ లేకపోతే రాష్ట్రాల మధ్యలో కూడా శని వలన దోషాలు పరిహారం కావాలి కాబట్టి శనీశ్వరుని మూలమంత్రంతో కానీ అంటే మన్యసూక్తం కానీ పూజించడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి.